ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ రెండో రోజు జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. 6 నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకొచ్చినటువంటి పాలసీలు వంటి అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. రానున్న 4.5 ఏళ్లు ఏ విధమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలన్న అంశంపై జిల్లా కలెక్టర్స్తో చర్చిస్తారు. హోం, పరిశ్రమలు, ఐటీ, ఇండస్ట్రీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, విద్యుత్, మానవ వనరులు, రవాణా, రోడ్లు, భవనాలు, హౌసింగ్, హెల్త్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా తదితర అంశాలపై అధికారులతో సీఎం చర్చిస్తారు. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ రెండో రోజు జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. 6 నెలల పాలనలో చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకొచ్చినటువంటి పలు పాలసీలు వంటి అంశాలపై చర్చించి కలెక్టర్స్ కు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది. పూర్తి వివరాలు అందించేందుకు లైవ్ లో మనకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, ఇవాళ జరగబోయేటువంటి భేటీ, ఈ సమీక్షలో ముఖ్యంగా ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? వేటిపై ఫోకస్డ్ గా వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? జోస్నా, ప్రధానంగా నిన్న ఈరోజు చూసుకుంటే ఏపీ సచివాలయంలో రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతో, ఐపీఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే ప్రధానంగా చూసుకుంటే రెండో రోజైన ఈ రోజు చూసుకుంటే సచివాలయంలో జరగబోయే ఈ సదస్సులో ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన నిర్ణయాలు, చర్యల మీద కూడా ఈరోజు సమీక్షలు జరుగుతున్నాయి. అయితే ఈరోజు చూసుకుంటే 3 సెక్షన్లో ఈ సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే నీటిపారుదల వ్యవస్థపై పూర్తిగా ఎక్కడ గత 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా నీటిపారుదల వ్యవస్థ మీద అధికారులు కావచ్చు, గత ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేదు. అటువంటి నీటిపారుదల వ్యవస్థను మెరుగుపరచడానికి ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి, దానికి అవసరమైన నిధులు ఏంది అనే అంశంపై మొదటగా చర్చ జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణాలు, ప్రాజెక్టుల అసంకల్పం పూర్తి కాని పరిస్థితులు, వాటన్నిటిని పూర్తి చేసేందుకు దిశానిర్దేశాలు, ఏ టైం లోపల పూర్తి చేస్తాం, బడ్జెట్ ఎంత కావాలనే అంశాలను ఇప్పటికే అన్ని జిల్లాలకు సంబంధించిన ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు కావచ్చు, వెలుగొండ ప్రాజెక్టు కావచ్చు, మిగతా మరమ్మతులు నోచుకొని ప్రాజెక్టులు కావచ్చు, వీటన్నిటికి కూడా పూర్తి స్థాయిలో బడ్జెట్ను కేటాయించినప్పటికీ కూడా ప్రతిపాదనలు లేఖపూర్వకంగానే ఉన్నాయి, కానీ ఎక్కడా కూడా గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ జరిగిన పరిస్థితి లేదు. గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే దాదాపు వేల కోట్ల రూపాయలు నిధులను అయితే కేటాయించారు. ఆ నిధులు పక్కదారికి అయితే మళ్ళీ కానీ దానివల్ల ఆ ప్రాజెక్టుల నిర్మాణాలు ఎక్కడా కూడా చేపట్టలేదనే అంశాల మీద ఈరోజు చర్చలో భాగంగా చర్చిస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో చూసుకుంటే రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణాలు, అదేవిధంగా నీటిపారుదల వ్యవస్థపై మొదటగా చర్చ కొనసాగుతుంది. ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశ అనే అంశం మీద కూడా పూర్తిగా సలహాలు, సూచనలు, ఏదైతే జిల్లా కలెక్టర్లు ఉన్నారో ఆయా జిల్లాల్లో అభివృద్ధి జరగాల్సిన పనులు, ప్రధానంగా ఆ జిల్లా అభివృద్ధికి అవసరమైన నిధులు, దాంతోపాటు ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం వాటన్నిటి మీద ప్రతిపాదనలు ఈరోజు కలెక్టర్ల నుంచి కూడా అభిప్రాయాలను సేకరిస్తారు. అయితే గడిచిన 6 నెలల్లో చూసుకుంటే పాలన ఏ విధంగా జరిగింది, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల్లో ఏ విధంగా వెళ్ళి, ప్రజల్లోకి కొంత మేరకు కొన్ని పథకాల వల్ల నష్టం జరిగిన వాటిలో పరిస్థితిగా ఉంది, వాటికి కారణాలు ఏంటి, అక్కడ ఉన్న పరిస్థితులు, స్థితిగతులు, ఇక్కడ ఏదైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో అసలు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏముంది, ప్రజల్లో ఏమనుకుంటున్నారు అనే అంశాల మీద రెండో మధ్యాహ్నం తర్వాత చర్చ జరుగుతుంది. అయితే పూర్తి స్థాయిలో చివరగా సాయంత్రం 6 గంటల తర్వాత రాష్ట్ర అభివృద్ధికి మళ్ళా గడిచే 4.5 సంవత్సరంలో కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి, అమరావతి నిర్మాణ పనులు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న మిగతా ప్రాంతాల అభివృద్ధి కావచ్చు, రోడ్ల నిర్మాణాలు, ఏదైతే రోడ్ల నిర్మాణాలు నామకే వస్తే గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా రోడ్ల నిర్మాణాలు చేసిన పరిస్థితి లేదైతే ఈ ప్రభుత్వం ఏర్పడిన మొదట 6 నెలల లోపలే తాత్కాలికంగా ఎక్కడా కూడా ముందు ప్రజలు ఇబ్బందులు పడకుండా మరమ్మతులు అయితే మటుకు ఇప్పటికే పూర్తి స్థాయిలో చేశారు. ఆ మరమ్మతుల్లో కూడా ఎక్కడా కూడా నాణ్యత లోపాలు లేకుండా పూర్తి స్థాయిలో చేశారు. అయితే వాటన్నిటిని కూడా పూర్తిగా నిర్మించేందుకు ఏ విధమైన అవకాశాలు ఉన్నాయి, అదేవిధంగా బడ్జెట్లు ఏ విధంగా కేటాయించుకోవచ్చు అనే అంశం మీద ప్రధానంగా జిల్లాల పరిధిలో ఉన్న ప్రధాన రహదారుల్లో ముఖ్యమైనవి ఏవైతే ఉన్నాయో
ప్రజలు అత్యంతగా ఎక్కువగా ఇబ్బంది పడే రహదారులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఏ విధంగా ఏమేమి ఉన్నాయి వాటన్నిటిని ఏ విధంగా పరిష్కరించవచ్చు, అసలు ప్రజలకి ఇక్కట్లు లేకుండా ఒక పక్క సంక్షేమం అదేవిధంగా అభివృద్ధి రెండు విషయాల్లో కూడా ఈ రెండు ముందుకు నడిచి వెళ్ళాలంటే ఖచ్చితంగా అధికారుల ఆలోచన గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏముంది, అధికారులు ఇచ్చే సూచన మేరకే ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుని అనేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశ చేయనున్నారు. అయితే పూర్తి స్థాయిలో చూసుకుంటే ఈరోజు జరగబోయే కలెక్టర్లు రెండో రోజు సమావేశంలో అభివృద్ధి సంక్షేమం పైనే పూర్తిగా కొనసాగనుంది. జోస్న రైట్ రాజేష్.